वाणी संतों की वाणी आदि ग्रंथ के शब्द माज महला तीसरा। ऐसे गुफा में अखट भंडारा तिस विच वसे हरि अलख अपारा। ऐसे गुफा में अखट भंडारा तिस विच वसे हरि अलख अपारा। परम संत सद्गुरु गुरु అమర్దేవ్ గారి వాక్యం. అమర్దేవ్ గారు గురు నానక్ పీఠములో మూడో గురు అయినారు. ఈయన 22 సంవత్సర తీర్థయాత్రలు చేసిన వాళ్ళే. దానికి ఒక ముక్తి మార్గం అనుకున్నారు. అయితే ఒకరోజు ఈయన హరిద్వారంలో పోయినారు. అక్కడ ఒక బ్రహ్మచారి సాధు భేటీ అయినారు. ఇద్దరు కలిసి ఒక 10-12 రోజు ఉండరు. ఇద్దరు సేరి వచ్చేప్పుడు ఫస్ట్ అమర్దేవ్ గారి ఊరు వచ్చింది. ఇప్పుడు వేడుకున్నారు, స్వామి మనం 10 రోజుల నుంచి జత ఉన్నాము, ఫస్ట్ నా ఊరు వచ్చింది, నీ ఒకరోజు నా ఇంటిలో ఉండిపోవాలా. ఆయన ఒప్పుకున్నారు, వచ్చినారు. ఈయన ఏం చేసినారో ఇంటిలో ఆయనకి చాలా ఆదర సత్కారం ఇచ్చినారు, మంచి మంచి వంట చేపించినారు. మధ్యాహ్నం ఇద్దరు కూర్చొని తినేప్పుడు ఆ 10-12 రోజుల నుంచి జత ఉండే వాళ్ళు ఒకరోజు అడగలే. అప్పుడు జ్ఞాపం వస్తుంది ఆ బ్రహ్మచారి సాధువుకి. ఎందుకంటే ఈయన సిక్కుడు వాళ్ళేం చేస్తారంటే 5 సంవత్సరాల ఏజ్ నుంచి జుట్టు మళ్ళా గడ్డం ఇడిచిపెడతారు, సౌరా చేపించారు. వాళ్ళే అట్లా ఇడిచిపెడుతుంటారు. వీళ్ళు ఏమనుకున్నారు, ఈయన ఒక సాధు గురుముఖ అంట అనుకున్నారు. మళ్ళీ తిన్నప్పుడు ఈయన జ్ఞాపం వచ్చింది. అప్పుడు అడుగుతున్నారు, స్వామి మీ గురువు ఎవరు అంట. ఈయన గురు చేసుకొని వాళ్ళు కాదు. ఆయన అంటారు, నేను గురు వీరు చేసుకోలే, 22 సంవత్సరాల నుంచి నేను తీర్థయాత్రలు హరిద్వారం పోయే స్నానం చేసి వస్తున్నాము, దానికి ఒక ముక్తి సాధన అనుకున్నాం అంటనే ఈయనకే సాకు కొట్టింది. ఎందుకో కొన్ని సిద్ధాంతంలో అట్లా ఉంటుంది, నిగురా ఇంటిలో నీళ్ళని తాకూడదు అంటే. అంటే గురువు లేక ఉండే వాళ్ళ ఇంటిలో నీళ్ళు సహా తాకూడదు అంటే. అట్లా ఈయన యోగి. ఈయన సిద్ధాంతంలో ఉంది, అరే నేను ఇంటిలో ఉప్పు తినేసినామా, నీవు నిగురా అంట బాధపడి అన్నము తినది విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఒక 10-12 నుంచి జత ఉండే వాళ్ళు ఇట్లా బాధపడిపోతే ఈయనకి రాత్రి నిద్ర రాలే. ఏడుస్తూ బాధపడుతున్నారు. ఎట్లా ఆయన మనసు బేజారు చేసుకొని పోయినారో. ఇన్ని దినాలు చేసిన ఆయన తపస్య భంగం అయిపోయిందా, ఎట్లా పని అయిపోయా. గురువు లేక నేను 22 సంవత్సరాలు చేసిన తీర్థయాత్రలేమో దానికి విలువ లేదా, ఏ విధులు లేదా, చాలా బాధపడతారు. పొద్దున ఈయన ఇంటిలోన వీళ్ళ ఇంటిలో గురు అంగద్ దేవ్ గారి బిడ్డ వీళ్ళ తమ్ముడు కొడుకుకి ఇచ్చినారు. ఆమె పొద్దున 4 గంటలకి లేచి గురు నానక్ గారు బాణి చదువుతుండే రోజు. అయితే ఒకరోజు ఈయన ఇల్లే. ఆ రోజు రాత్రి అంత నిద్ర లేదు. ఆమె లేచి 4 గంట గురు నానక్ బాణి చదివేప్పుడు చాలా శ్రద్ధ నుంచి విన్నారు. అది మనసులో నాటుకొనింది, మనసులో నిలబడింది. దాంట్లో గురు మహిమ నా మహిమ ఉంది. అప్పుడు బాణి సమాప్త అయితేనే పోయి ఆమెకి నమస్కారం చేసి అంటారు, ఇది ఎవరిదో బాణి అంట. ఆమె అంటుంది, ఇది గురు నానక్ బాణి ఉన్నది, ఇదే జాగాలో నా నైనా గారు ఇప్పుడు గురువు అయినారంట, గురు అంగద్ దేవ్ గారు. అప్పుడు ఈయనంట, నాకు తొలగవదా అంట. ఆమె అంటుంది, లేదు నా తండ్రి చెప్పినాను, నేను పిలిచేవరకే నీ ఇంటికి రాకూడదంట. లేదు ఆ జవాబారి నేను మోసుకుంటాను అంటే తొలగిపోయింది. పోయినారు, మళ్ళీ ఎన్నిక రాలే, నామం తీసుకున్నారు. అక్కడ సేవలు నిలబడినారు. 12 సంవత్సర నీళ్లు మోసినారు. 8 నుంచి ఎంత 2 కిలోమీటర్ పగల రాత్రి మోస్తూ ఉండేది. ఎప్పుడు నిద్ర వస్తే 1-2 గంట పండుకునేది, లేకుంటే గురించి నామస్మరణ చేస్తూ పని సేవ చేస్తుండేది. అలాగా 12 సంవత్సరాలు సేవ చేసినారు. 72 సంవత్సర ఏజ్కి ఈయనకి గురువు దొరికినారు. మళ్ళీ 12 సంవత్సర సేవ చేసినారు. 84 సంవత్సర ఏజ్ వరకు
కఠినమైన తపస్య. ఆ సేవ నామస్మరణ చేసే నుంచి గురు ప్రసన్నం అయినారు. ఈయనకి లాస్ట్ తన పీఠం పైన కూర్చోబెట్టి ఈయనకి గురు చేసిపోయినారు అమర్దేవ్ గారి. మళ్ళా 120 వయసు వరకు ఏజ్ వరకు ఉండాలి. 120 సంవత్సరాలు ఆయన బతికి ఉండేవాళ్ళు. అన్ని దినాలు సంతమత్ ప్రచారం చేసినారు. అట్లా వాళ్ళు ఆయనది ఏదో బాణి. ఆయన అంటున్నారు, కాయా మన బాబా సోమనాథ్ మహారాజ్ ఇదే మాట భజనలో రాసినారు, కాయా కంచన్ నగరి అకుటు బరే బండార. ఈ శరీర రూపమైన నగర్లో అకుటమైన బండార్ నిండా ఉంది. పరమాత్మాన్ని లోపల పెట్టే పంపించినారు. ఈ బయట కనపడే సృష్టి మన లోపల ఉంది. 16 లోకాలు మన లోపలే పరమాత్మ రచనం చేసి ఆయన లోపలే కూర్చున్నారు. ఆయన దగ్గర వచ్చే మార్గం దీంట్లో పెట్టే పంపించినారు. అదే మాట ఆయన చెబుతున్నారు. ఎప్పుడు గురు కృప నుంచి ఆయన చేతనంతర్ముఖమైంది. గురు శబ్ద ప్రకటమైంది. శబ్ద ఆధారములో మన ఆ చేతన సత్లో సచ్ఖండంలో పోయింది. ఎందుకంటే గురు కృప నుంచి శబ్దం ప్రకటమవుతుంది, జ్యోతి ప్రకటమవుతుంది. ఆ శబ్ద ఆధారం నుంచి మన ఆత్మ పరమాత్మలో చేరేది. అది ఒకే సిద్ధాంతం మార్గం ఉంది. దీనికి సుర్ శబ్ద అభ్యాసం అంటుంటారు. సుర్త శబ్ద అభ్యాసం, సుర్తికే శబ్దంలో చేర్పించేది. అదే మార్గం మనకి గురువు చెప్తారు. ఈ మార్గం పురాతన ఉంది. ఎప్పటి నుంచి సృష్టి పుట్టింది అప్పటి నుంచి మార్గం, ఈ సిద్ధాంతం పరమాత్మ అందరిలో పెట్టి పంపించినారు. ఎవరు మహాత్ములు తయారు చేసిన సిద్ధాంతాలు కాదు. అదే మార్గం నుంచి సంత మహాత్ములు అదే మార్గం నుంచి తన గురు కృప నుంచి పరమాత్మలో చేరి ఉంటారు. అదే మార్గమే వాళ్ళు మనకి ఇస్తారు. వేరే సిద్ధాంతాలు వాళ్ళు చెప్పేలే. దాని కొరకే అదే మాట అంటున్నారు. ఇప్పుడు ఈ శరీర రూపమైన నగరములో అకుటమైన బండారం ఉంది. మళ్ళీ ఎవరి సృష్టికర్త పరమాత్మ దీంట్లో విరాజమాన్ ఉన్నారు. ఈ శరీరములో ఆత్మ ఉన్నది, మనస్సు ఉన్నది, పరమాత్మ ఉన్నారు. 33 కోటి దేవి దేవతలు ఉన్నారు ఈ శరీర రూపమైన మందిరములో. ఎవరికైనా పరమాత్మ దొరకనారంటే ఈ శరీర రూపమైన మందిరంలో దొరకనారు, కానీ బయట ఎవరికే పరమాత్మ దొరకలే. దానికి ఒక జాగాలో గురు అర్జున్ దేవ్ గారిని రాసినారు, హర్ మందిర్ యహ శరీర హై జ్ఞాన రతన్ పరిగట్టు హోయ్. ఆ పరమాత్మ జీవత్ మందిరం మానవ శరీరమే ఉంది. ఎవరికైనా జ్ఞాన రూపమైన రత్నం ప్రకటమైంది అంటే ఈ శరీర రూపమైన మందిరంలో అయింది, కానీ బయట ఎవరికి జ్ఞానము దొరకలే. ఎవరి లోపల పోయి గురు కృప నుంచి వాళ్ళ జ్ఞాన చచ్చు తెరిసి లోపల ప్రకాశం దొరికింది. ఈ ఘట్టములో ప్రకాశం అయింది. అజ్ఞాన రూపమైన ఆ చీకటి వెళ్ళిపోయింది, ప్రకాశమైంది. దాని నుంచి అదే మాట అంటున్నారు, ఈ సృష్టికర్త పరమాత్మ తనలో ఉన్నారు. అంటే గురు కృప నుంచి మనము లోపలికి పోయి ఆయనకి ప్రాప్తి చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఆ పరమాత్మ ఎట్లా వాళ్ళు అగమ్ అలఖ్ అనామి. ఈ బుద్ధి విచారం నుంచి మనం తెలుసుకునేకి అయ్యేలే. అగమ్య అలఖ్ ఆయనకి చూసేకినే సాధ్యమే లేదు. అనామి అంటే ఆయనకే పేరే లేదు, పేరే లేక ఉండేవాళ్ళు ఆ పరమాత్ముడు. ఆ గురు అర్జున్ దేవ్ గారు ఏం చేస్తున్నారో తన ప్రేమలో పరమాత్మకే 1300 పేరే పెట్టుకున్నారు వాళ్ళ గురు గ్రంథ సాహెబులు. 1 2 కాదు, 1300 వాళ్ళ ప్రేమలో వచ్చి. ఎందుకంటే ఆ పరమాత్మకి పేరే లేదు. మనం ప్రేమ మళ్ళీ భక్తి నుంచి ఆయనకి ಯಾವ పేరులో పిలిస్తేనా ఆయన మాట్లాడతారు. భావం మంచిది కావాలా, భక్తి ప్రేమ కావాలా, ఆయన మాట్లాడుతారు. దాని కొరకే ఆయన ఇప్పుడు అమర్దేవ్ గారు అంటున్నారు, ఈ శరీర రూపమైన మందిరములో పరమాత్ముడు ఆయన విరాజమాన్ ఉన్నారు. దీంట్లో అకుటమైన బండారమే ఉంది. వజ్రాలు, వైడోరియా, మాడికి బంగారంతో బంగ్లా ఉంది. దాంట్లో దేవి దేవతలు ఉంటారు. మనం బయట రాళ్ళమల్ల ఇటుకి నుంచి కట్టుకుంటాం మాడిగిలు, లోపల వజ్రాలు, వైడోరియా, మాణిక్ నుంచి కట్టుకొని బంగ్లాలు ఉంది. దాంట్లో దేవి దేవతలంతా వాసు అయినారు. మనం లోపలికి పోయి చూడొచ్చు. దానికొంటారు అకుటమైన బండారమే ఉంది శరీరములో. అంటే మనం లోపలికి పోతే ఇవన్నీ కనపడుతుంది. ఈ కంటు నుంచి కాదు, ఆ జ్ఞానం చర్చ నుంచి. దాని కొరకే మన గురు కృప నుంచి సాధన చేసుకొని ఎప్పుడు 9 ద్వారాలు వదిలిపెట్టి 10వ ద్వారంలో మన చైతన్యం వస్తుందా, మన జ్ఞాన చచ్చు తెరుస్తుందా, ఆ జ్ఞాన చచ్చు నుంచి ఇవన్నీ వస్తువు కనబడుతుంది. చర్మ చక్షు నలక్షే, జ్ఞాన చచ్చు నిరక్షే. ఆ వస్తువు చూసే కన్నే వేరే ఉన్నది. అది ఎక్కడ ఉంది? 10వ ద్వారములో. మనం అంతవరకు వచ్చేది మన డ్యూటీ.
ఎందుకంటే ఎప్పటి నుంచి గురు నామం ఇచ్చినారో ఆయన 10వ ద్వారములో కూర్చున్నారు శబ్ద రూపములో. ఆయన ఎప్పుడూ గురు మన చేత ఉండరు. గురు ఎప్పుడూ చనిపోయే వాళ్ళు కాదు, చచ్చిపోయే వాళ్ళు కాదు. గురు ఎప్పుడూ ఉంటారు. ఎప్పుడో వాళ్ళేం చెప్పినారో 2.5 గంట 2 గంట నామస్మరణ, అర్ధ గంట భజన చేసి ఈ 9 ద్వారాలు వదిలిపెట్టి 10వ ద్వారములు రాండి. ఈ 6 చక్రాలు దాటి 7వ చక్రములు రాండి. కార్యసిద్ధి అవుతుందా? నేను గురు దర్శనం అయిపోతుందా? అప్పుడు మనం ఏమనుకుంటే అవుతుందా? మనం ఏం కోరితే గురు ఇస్తారు. అంతే, అంతవరకు ఇచ్చేది మన డ్యూటీ. గురు ఎక్కడ కూర్చున్నారో ఆయన దగ్గర పోయే వరకే మన డ్యూటీ. మళ్ళీ ముందా ఆయన డ్యూటీ, గురు డ్యూటీ ఉంది. దాని వరకే అదేమిటంటున్నారు. ఇప్పుడు సంత మహాత్ములు మనకి లోపల పోయాకే త్రోవ దావు చూపిస్తారు. వాళ్ళనే మీరు కాశీకి పోండి, హరిద్వారానికి పోండి, అడవికి పోండి అంట. వాళ్ళు ఏమంటారు, మీరు సంసారంలో ఉండండి. 2.5 గంట పొద్దున లేసి 3 గంటల నుంచి 6 గంట దానికే బ్రహ్మ ముహూర్త సమయం అంటారు. మనం పండుకొని లేచి ఉంటాం, మనసు శాంతిగా ఉంటుంది. అప్పుడు మన సంకల్పం ఉండలేదు. అప్పుడు లేచి మీరు ధ్యానం చేయండి. అంటే చాలా మంది ఉంటారు, ఏం చేయాలి స్వామి, ఎప్పుడు లేసేకే సాధ్ కాదంట, నిద్ర ఎక్కువ వస్తుంది. అది నిద్ర టైం. ఎందుకంటే పొద్దున వాతావరణం శాంతి ఉంటుంది, ఇంకో కొంచెమా సలో ఉంటుంది, ఇంకో మంచి నిద్ర వస్తుంది. అయితేనా ఒక సాధకు లేదు కూర్చున్నా. సత్సంగి అంటే సాధకుడే, ఒక సాధు. మళ్ళీ ఈయన పడుకుంటే ఇంకో ప్రపంచం కింద కనిష్టమే. మళ్ళీ వీళ్ళకి ఎట్లా గురుకృప దొరుకుతా? ఎందుకంటే నామం తీసుకున్నప్పుడు మనం గురువుకి మాట ఇచ్చినాం 2.5 గంట. ఆ పొద్దున 3 గంటల నుంచి 6 గంటల సమయం చెప్తారు వాళ్ళు. చేస్తాం స్వామి అన్నాము, నామం ఇచ్చారు. ఇంకో మనం చేయకపోతే ఇంకో మన కార్యసిద్ధి ఎట్లాగవుతుందా? గురుకృప ఎట్లా దొరుకుతుందా? దాని కొరకే అంటున్నారు. మనం లేచి కూర్చునేలా 3 గంటలకు కాకపోతే 4 గంటలకు లేండి, 4 నుంచి 6 గంటలను కూర్చోండి. అప్పుడు లేకపోతే ఇంకో నిద్ర వస్తే మనం ఇట్లా వాకింగ్ చేసుకొని పారాడుకొని నామస్మరణ చేసుకోవచ్చు. ఆ నిద్ర పుట్టే కొరకే కొన్ని రోజులు పారాడుకొని ఇట్లా నామస్మరణ చేయాల. ఆ టైం పోతుంది, నిద్ర టైం వెళ్ళిపోతుంది. 10 రోజు ఇట్లా మనం చేస్తే అప్పుడు నిద్ర వెళ్ళిపోతుంది. ఆ సమయంలో మళ్ళీ కూర్చుంటే నిద్ర రాదు. నిద్ర తప్పించే కొరకు పారాడాలి, నామస్మరణ చేయాలి. అప్పుడు కార్యసిద్ధి అవుతుంది. ఇలాగుంటే సామాన్యంగా చూడండి, సామంత్ మహారాజు 8 గంట బ్రిటిష్ గవర్నమెంట్ సమయంలో చాలా కఠినంగా డ్యూటీ వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇండియన్ నుంచి. ఆయన ఇంజనీర్ మిలిటరీలో 8 గంట డ్యూటీ చేసి అక్కడ నుంచి వచ్చి రాత్రి అంతా నిలబడి జుట్టు కట్టుకొని తాడకి నిలబడి బేరాగ్ చేసుకున్నారు. సేతు బేరాగన్ పైన పెట్టుకొని నిలబడి ధ్యానం చేసేవారు, నామస్మరణ చేసేవారు. ఎందుకో కూర్చుంటే నిద్ర వస్తుందంటే నిలబడి ధ్యానం చేశారు. నిద్ర వస్తే తాడ కట్టు లాగుతుంది, నిద్రపోతుంది. అప్పుడు నిద్రపోతానే మళ్ళీ జపం నడుస్తుంది, జపం చేసేది. అలాగా చేసి నామం లోపల ప్రకటన చేసుకున్నారు మహాత్ములు. అంటే మనం ప్రయత్నం చేయక సాధ్యం అయ్యేలే. దాని కొరకే అదే అమర్దేవ్ గారు అంటున్నారు, ఈ శరీర రూపమైన గుఫాలో గవిలో అఖుటమైన భండారమే ఉన్నది. పరమాత్మని రచన చేసి అలఖ్ ప్యారా పరమాత్మ దీంట్లో వాసవాయి ఉన్నారు, దీంట్లో కూర్చున్నారు. इसे गुफा में अखुट भंडारा तिसे विच बसे अलख पारा आपे गुप्त पर घटे आपे गुरु सब दे आप మళ్ళీ ఏం చెప్తారో ఆ పరమాత్మ ఆయన కొన్ని జాగాల్లో ప్రకటంగా ఉన్నారు, కొన్ని జాగాల్లో గుప్తంగా ఉన్నారు. అంటే ఎవరో గురు కృప నుంచి సాధనం చేసుకొని చేతనముఖమైంది వాళ్ళు తన మన ధనాన్ని గురుకిచ్చి గురు వాళ్ళై సాధన వేసి పరమాత్మలో చేరినారు. సత్లో సచ్ఖండంలో పోయిన వాళ్ళు వాళ్ళకి పరమాత్మ ప్రత్యక్షంగా ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడో వాళ్ళ దగ్గర సమీపంగా ఉన్నారు, దగ్గర ఉన్నారు. వాళ్ళు కన్ను మూసుకుంటే సత్లో, కన్ను తెరిస్తే మృతులు.
ఇంత స్పీడ్గా పోయి వస్తుంటారు. మళ్ళీ ఆయనకి పరమాత్మ దగ్గరికి ఇంత దగ్గరే ఉన్నారు. ఎవరు? సంత మహాత్ములకే. ఇంకో మనకే చాలా దూరం. ఒక్కొక్క జాగాలో పరమాత్మ ప్రకటంగా ఉన్నారు, కొన్ని జాగాలో గుప్తంగా ఉన్నారు. మనం జీవాత్మ అయిపోయినాము, మనలో గుప్తంగా ఉన్నారు. అదే మనం గురుకృప నుంచి సాధనం చేసుకుని అంతర్ముఖం అయితే, నామం శబ్దం ప్రకటన అయితే, మన చేతన సత్లో సచ్ఖండంలో పోయి చేరితే ఆ పరమాత్మ మనకే ప్రకటన అవుతారు. మనం ఎక్కడ చూస్తే మనకి పరమాత్ముడే కనపడతారా? ಯಾವ పరమాత్మకి చూసేకే సాధ్యమే లేదు, ఆ పరమాత్మ స్వరూపిగా కనపడతారా? అన్ని వస్తువులు పరమాత్మే కనపడతారా? అలాగా ಯಾವ పరమాత్మకి చూసేకే సాధ్యమే లేదు, ఆయన అలక్షుడు. అట్లా పరమాత్మకి గురువు తన కృప నుంచి చూపిస్తారు. దాని కొరకే అదే మాట అంటున్నారు, ఈ గుఫాలో ఆ పరమాత్ముడు ఉన్నాడు. అయితేనా ఆ శబ్ద ఆధారములు, ఆ నామ ఆధారములో ఆయన మనలో ప్రకటమవుతారు. గురు కృప నుంచి నామం ప్రకటమవుతుంది, నాదం ప్రకటమవుతుందా? నాద ఆధారం నుంచి మన చేతన సత్లోక సచ్ఖండంలో పోయి చేరుతుందా? పరమాత్మ దర్శనం అవుతుంది. మేము ఎప్పుడున్నా కానీ సత్సంగములు చెప్తుంటాం చూడండి. ద్వాపర యుగములో రాణి ఇందుమతికో కవి సాహెబ్ తోలుకుపోయినారు సత్లోకానికి, ఆ ఆత్మకు. అక్కడ తోలుకుపోయి పరమాత్మ ముందే వినంతి చేసినారు. ఆ కమ్మలో పుష్పాలు తెరిసింది, దాని నుంచి పరమాత్మ ప్రకటన అయినారు. ఆ సత్పురుషుడు పరమాత్ముడు. అప్పుడు ఆయన రూపం ఎట్లాగా ఉంది? ఆయనకి ఒక్కొక్క ఎంటికల్లో కోటి సూర్య కోటి చంద్ర ఒకే సమయంలో పుడితే ఎంత వెళ్తారు ఉంటుంది, ఆయనకు ఒక ఎంటికల్లో అంత వెళ్తారుంది. అట్లా ప్రకాశ రూపం శబ్ద రూపములో, మళ్ళీ ఆకారం గురువు ఆకారమే. ఎవరు గురువు మనకి నామ ఇచ్చి ఉంటారో అదే రూపంలో ఆయన పరమాత్మ దర్శనం ఇస్తారు అక్కడ. ఎందుకు? ఆయనకి రూపమే లేదు. మనకి నమ్మక కొరకే గురు రూపంలో దర్శనం, కబీర్ రూపంలో దర్శనం ఇచ్చినారు ఇందుమతికు. ఆమెకి చాలా సంతోషం అయిపోయింది. ఆ సత్పురుష దర్శనం చేస్తేనే ఈ ఆత్మలో 16 సూర్య ప్రకాశం మించే సురు అవుతుంది. 16 సూర్య ప్రకాశం వచ్చేస్తుంది ఈ ఆత్మలో. ఆత్మ హంసు అయిపోతుంది. అయితేనే ఎట్లాగా? శబ్ద ఆధారములో. దాని కొరకే ఆ గురు కృప నుంచి పరమాత్మ దర్శనం అవుతుంది. కానీ లేకుంటే ఆ పరమాత్మకి చూసేకే సాధ్యమే లేదు. ఆయన అలక్ అగమ్ అనామి, ఆయన చూసేకే సాధ్యం లేక ఉండేవాళ్ళు, ఆయనకి ఆ పేరే లేక ఉండేవాళ్ళు. బుద్ధి విచారం నుంచి దానికే మనం ఏం చేసేకే సాధ్యమే లే. అట్లా వాళ్ళు పరమాత్ముడు. అయితే గురు కృప నుంచి ఆయన కనపడతారు, లేదంటే లేదా. సంత మహాత్ములు చూసి ఉంటారు, వాళ్ళే మనకే చూపిస్తారు. హవారి జీవవారి అమృత నామ మణి వసావణియా, అమృత నామ మహారస మీఠా, గురుమతి అమృత పియావణియా. మళ్ళీ అమర్దేవ్ గారు అంటున్నారు, అంటే మనం ఏం చేయాల్సింది? హౌ వారి తను మన ధన్ అన్ని గురువుకి ఇచ్చి గురువు వాళ్ళు కావాలా. అహంకార రూపైన శిరసి కోసి గురు చండంలో పెట్టాల. మనం చిన్నవాళ్ళకింత చిన్నవాళ్ళు కావాలా. ఎంతవరకు మనలో అహంకారం ఉంటుంది, మనం చేతనంతర్ముఖం అయ్యేలే. చిన్నవాళ్ళకింత చిన్నవాళ్ళు కావాలా, దాసుడికే దాసుడు కావాలా, అప్పుడు సాధ్యమవుతుంది. అప్పుడు ఇట్లా అన్ని ఆ గురు చండంలో ఇచ్చి వారి అంటే గురు రూపం చేసి తను మన ధన్ అహంకారం అన్ని ఆయన చరణంలో పెట్టి నామరూపం కావాలా. ఆ అమృతమైన నామం ప్రకటమవుతుంది. కించిత్ మాత్రం మన ప్రేమ వేరే రూపమై ఉంటే నామం ప్రకటన అయ్యేలే. చాలా కఠినం ఉంది. ఈయనకి ఎంత సులభంగా ఉంది, నామం ప్రకటన కావాలంతే కష్టంగా ఉంది. సంతమత్ సిద్ధాంతాలు ఈయనకి ఎంత సరళంగా ఉంటుంది అంటే, చేసి లోపల పోయి నామం ప్రకటన కావాలంటే చాలా కఠినంగా. ఎంతవరకే మనం పూర్తి గురు రూపం అయ్యేలే. తన్ మన ధన్ అహంకారం అన్ని గురు చండంలో వారిచ్చేలే, అంటే ఇచ్చి గురు రూపం అయ్యేలే, నామరూపం అయ్యేలే. అంతవరకు మన కార్యసిద్ధి అయ్యేలే. దాని కొరకు అంటున్నారు హౌవారి. మళ్ళీ తను మన ధన్ అహంకారం అన్ని గురు చండంలో వారు. చూడండి, ఎవరు గురుముఖ అయినారంటే వాళ్ళు గురు రూపమై
వాళ్ళు తన మన ధనాన్ని గురువుకి ఇచ్చి గురువు వాళ్ళు అయి వాళ్ళు గురుముఖ అయినారు. ఆ గురువు అమూల్యమైన దాత్ ఇస్తారు. దానికి కబీర్ సాహెబ్ గారు చెప్పినారు, పైలే దాత శిష్ భయ, గురు కాదు, పైలే దాత శిష్ భయ జో తన మన అర్పా శీస్, పీछे దాత గురు భయ జో నామ దియా బక్షీస్. మళ్ళీ ఎనికి గురు నామ్ దానం ఇస్తారు, బక్షీస్ నామం నాదం ప్రకటన చేసేస్తారు. అది గురువు రూపమే నామం. ఆయన తన జీవనమే ఈ శిష్యుకి దానం ఇచ్చేస్తారు. నామం అంటే ఆయన జీవనమే, పరమాత్మ జీవనమే, గురు జీవనమే, తన జీవనమే ఈయన చేతిలో పెట్టేస్తారు. ఈయన గురువు వాళ్ళ అయితే గురువు ఈయన వాళ్ళు అయిపోతారు. అప్పుడు ఈయన కార్యసిద్ధి అవుతుంది. దాని కొరకే అంటున్నారు. అలాగా ఎంతవరకే మన మనస్సు గురు రూపం అయ్యేలే, మనం అన్ని గురువుకి అర్పితం చేసి గురు రూపం నామరూపం అయ్యేలే, అంతవరకు మన కార్యసిద్ధి అమృతమైన నామంలో ప్రకటన అయ్యేలే. దానికే గురు గ్రంథ సాహిబ్లో అమృత అంటారు. అమృత తాగితే మనసు అమరు అయిపోతారు, మళ్ళీ సత్య పుట్టలు వచ్చేలే. అలాగా ఈ ఆత్మ అమరు అయిపోతుంది. ఎవరిలో నామం ప్రకటన అవుతుంది. ఆ గురు కృప నుంచి నామం ప్రకటన అయ్యేది. ఎప్పుడు మనం గురు వాళ్ళు అవుతామో గురు మన వాళ్ళు అవుతారు. వాళ్ళ కృప నుంచి నామం ప్రకటన అవుతుంది. మన కార్యసిద్ధి అయిపోయా. हवे मारे वज्र कपाट खुलाया, नाम अमोल के गुरु प्रसादी पाया, बिन सब दे नाम ना पाए कोई, गुरु कृपा मणि వసావణియా. అదే మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఎప్పుడు అహంకారం నాశనం అయిపోతుంది, నిజమైన ఆధీనమై ఈయన గురు భక్తిలో నడుస్తారు, నామరూపం అవుతారో అప్పుడు గురు కృప దొరుకుతుంది. చూడండి, బులాకి రామ్ అంటే బుల్లా సాహిబ్, బుల్లే సాహబ్ పంజాబ్లో అయినారు, బుల్లా సాహిబ్ యూపీలో అయినారు. బుల్లా సాహిబ్ ఆయన సొంత మహాత్ముడే. అంటే గులాల్ సింగ్ ఇంటిలో ఆయన నౌకర్ పని చేసేవాళ్ళు. ఆ గులాల్ సింగ్ పెద్ద జమీదారుడు, 106 ఎకరే అస్సామి. ఈయనకి తెలియదు అయినా సొంత మహాత్ముడు అంటే. ఆయన అంతా గుప్తంలో ఉండేవాళ్ళు, పని పాటు చేసేవాళ్ళు, నాగలు దున్నేవాళ్ళు. మళ్ళీ ఒకరోజు ఈయన గులాల్ సింగ్ బుల్లా సాహిబ్ ఇంటిలో ఒక 5-6 మంది చుట్టాలు వచ్చినారు. ఆ రోజు భార్య ఈయనకి ప్రార్థన చేసిందా, ఈ స్వామి నేను వంట చేసి పెడతా అంటే, వంట నేను వడ్డీ ఇచ్చకపోయాలి, నీవే వచ్చి అంతా ఇది చేయాల. ఎందుకు మన ఉత్తర ఇండియాలో పరదాలు ఉంటారు, ఆడోళ్ళు పొత్తులు ముందుకు పైకిలే సిగ్గు, నేను వంట చేసి పెడతా నీవే వడ్డించేకి రావాలంటే చెప్పింది. ఈ రోజు పోయి నేను సెలవు తీసుకొని వస్తా అంట మాట ఇచ్చిపోయినారు. పోయి గులాల్ సింగ్ ముందే ప్రార్థన చేసినారు. ఇట్లా చుట్టాలు వచ్చినారు, స్వామి ఒకరోజు సెలవు ఏంటంటే అవన్నీ నడిచలే. ఇప్పుడు వర్షాలు వచ్చింది, పంట పెట్టేకి లేట్ అవుతుంది, నిపో నాగలు దున్నేకి అంట తిట్టినారు. అప్పుడు రాజు సమానమే, జమీదార్ అంటే ఒక రాజు సమానమే, మాట మీదకి లేదు. ఇంటిలో చెప్పగిన పోయేకే అవకాశం లేదు. ఎద్దు నాగల్ మడక తీసుకొని పోయి దున్నుతున్నారు. ఒక అర్ధ ఎకరా దున్నారు, 11 గంట అయిపోయింది. భార్య అక్కడ త్రువా చూస్తా ఉంది, ఇంకో రాలే వంట అయిపోయింది రెడీ. ఇంకో చేస్తుంటే ఈయనకి ఏం చేస్తున్నారు, నాగలు అక్కడ ఇడిసి పెట్టినారు. వచ్చి మధ్యలో ఇట్లా పారాడకే త్రోవా ఉంటుంది సేన్ మధ్యలో, ఆ త్రోవా దానిలో వచ్చి ధ్యానంలో కూర్చున్నారు. ధ్యానంలో కూర్చొని ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంటికి పోయి వడ్డిస్తున్నారు. వడ్డిస్తుంటే ఈ గులాల్ సింగ్ డౌటే, ఏమి సెలవు అడుగుతుండే, మళ్ళీ ఎక్కడైనా ఇంటికి వెళ్ళిపోయినారేమో అంటే అనుకొని ఆయన అన్నం తిని అక్కడ వచ్చినారు సూసైకి. సూసైకి వస్తే ఈయన నాగల్ ఎద్దు మడక మధ్యలో నిలబడి ఉంది. ఈయన ఉది పైన ఇట్లా ఇక్కడ నడిసేకి దావిడిసి ఉంటారు మధ్యలో, ఆ దానిపైన ధ్యానంలో కూర్చున్నాయి. అప్పుడు ఈయనకి కోపం వచ్చేసింది. చూడు, నేనే ఈయనకి పంపిలేదంటే ఈయన పని ఇడిసిపెట్టి ఇంకో నిద్రైపోతున్నారా, ఈయనకేం తెలుసు ధ్యానంలో ఉన్నా, నిద్రైపోతున్నారంటే కోపం వచ్చింది.
వచ్చి ఆ గుర్రం విడిచిపెట్టినారు, వచ్చి వెనక నుంచి కానుంచి తొందేస్తున్నారు, ఒక ఏట వేసినారు. ఈయన ఇట్లా పడినారు కిందకి. పడతానే ఆయన అక్కడ కొంచెం మహిమ చూపించినారు. అక్కడ అదే సమయంలో పెరుగు వడ్డిస్తున్నారు. అన్ని అయిపోయింది, పెరుగు ఇచ్చేప్పుడు ఈయన తొందేసినారు, వడ్డించేప్పుడు అక్కడ చెల్లకింద ఇక్కడ చెల్లేసినారంట. పెరుగు అంతా ఇక్కడ పడిపోయింది ముందుకే. అప్పుడు ఆయనకి ఆశ్చర్యం కలిగి, నేను చేతిలో ఏమి లేవు, ఉత్తు చేతి ఉండే మనిషి, పెరుగు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి ఇక్కడ ముందుకే, చాలా అంతా చెల్లిపోయింది, ఇక్కడ పడిపోయింది. అప్పుడు అంటున్నారు, ఏమయ్యా నీ చేతిలో ఏముండలేదో, ఈ పెరుగు ఎక్కడ నుంచి వచ్చా? లేదు స్వామి, ఇప్పుడు నా భార్య అక్కడ నా జ్ఞాపం చేస్తుంటే ఉన్నప్పుడు నేను ఇక్కడ నుంచి ధ్యానంలోకి కూర్చొని అక్కడ వెళ్ళిపోయినా, అన్ని వడ్డీ ఇచ్చేది అయిపోయింది, పెరుగు ఇచ్చేప్పుడు మీరు తొన్నేసినారు స్వామి, అది పడిపోయింది. అంటే ఈయన అంటారు, ఏమయ్యా అక్కడ ఇచ్చే పెరుగు ఇక్కడ ఎట్లా పోతుందా? లేదు స్వామి, పడిపోయింది. అప్పుడే ఏదో నిజమే సుల్లు అంటే కనుక్కొనాలి అంటే అనుకొని అప్పుడే గుర్రం ఎక్కినారు. 2 కిలోమీటర్ల దూరం ఉంది ఊరు. పోయినారు, పోయి భార్యకి పిలిచి అడుగుతున్నారు, ఏం బులాకిరామ్, ఆయన పేరే బులాకిరామ్, బుల్లా సాహిబ్ మళ్ళా అయింది, మళ్ళీ వేరే బులాకిరామ్ ఇంట్లో వచ్చిపోయినారా? అవును స్వామి, ఇప్పుడు వడ్డిస్తుండే, ఇస్తూ ఇస్తూ పెరుగు పాత్ర తీసుకొని ఎక్కడ మాయ అయిపోయాడు. ఆ పెరుగున పాత్రమే తీసుకొని వెళ్ళిపోయా, మాయ అయిపోయాడు. అప్పుడు ఈయనకి నమ్మకం వచ్చింది, ఓ ఈయన మామూలు మానవుడు కాదు, పరమాత్ముడే, మహాత్ముడే అంట. వచ్చి పాదంలో పడిపోయినారు. జమీదారుడు అహంకారం వెళ్ళిపోయింది. స్వామి తప్పు అయిపోయా, నేను నీకో తొన్నాము, క్షమాపణ ఇవ్వండి. లేదయ్యా, నువ్వు నాకు నా మాలికుడు, నేను నీకు నౌకరు, నేను తప్పు చేస్తే నువ్వు కొట్టే నీ ధర్మం ఉంది, ఏమి అట్లా పని చెల్లే స్వామి అయిపోయాను, క్షమాపణ ఇవ్వాలంట. ఇక ఈయనకి దీన భావం చూసి మళ్ళీ ఒక సెట్ కింద కూర్చోపెట్టి సత్సంగం ఇచ్చినారు. మానవ శరీర వ్యవహారం అంతా చెప్పి, ఉద్దేశం అంతా చెప్పి ఈయనకి నామదానం ఇచ్చినారు. నామదానం ఇచ్చినకి ఈయనలో మార్పు వచ్చింది, వైరాగ్యం కలిగింది. ఈయన తను మన ధనంతా గురువుకి అర్పితం చేసేసినారు. గులాల్ సింగ్ ఉండే 4 భాగాలు చేసి భూమి వాళ్ళ కొడుకులకి పంచి ఒక 10 ఎకరా భూమి తనకే పెట్టుకొని అది గురు పేరే రాసేసినారు ఆశ్రమానికి. మన తన డబ్బు నుంచి ఆశ్రమం కట్టించినారు. తానే ఈయనకి సేవకుడు అయి నిలబడినారు. సేవాలు ఇంత పెద్ద ఆస్వామి ఒక సేవలు నిలబడితే అంటే ఆయనకి అహంకారం ఎక్కడ ఉంది చూడండి. దీన భావం అయి ఆయన పగల రాత్రి సేవ చేసే శురు చేస్తున్నారు. అప్పుడు ఈయనకే కూర్చోబెట్టినారు, సత్సంగం చేసేది ఇది అవకాశం ఇచ్చినారు. అప్పుడు నుంచి ఈయన జీవోద్ధారం చేసేకి స్టార్ట్ చేసినారు. బుల్లా సాహిబ్ అయినారు. బులాకి రామ్ నుంచి బుల్లా సాహిబ్ అయిపోయినారు గులాల్ సింగ్ ద్వారా. మళ్ళీ లాస్ట్కే గులాల్ సింగ్ పగల రాత్రి సంచిత్ మాత్రం అహంకారం లేదు ఆయనలో. ఇట్లా పెద్ద జమీదార్ ఛత్రి, మేము ఎట్లా నీచ కులము వాళ్ళు, మళ్ళీ ఈయన సేవ ఎట్లా చేయాలంటే భావం లేదు. పగల ఆయనకి అన్నం చేపించేది, బట్ట ఉదికేది, నీళ్ళు మోసేది, పగల రాత్రి ఎవరిన ఆశ్రమంలో అని చేస్తుండే స్వయంగా. అట్లా దీనభావం ఆయన భక్తి చూసి లాస్ట్కి బుల్లా సాహిబ్ తన జాగాలో ఆయనకి కూర్చోబెట్టిపోయినారు గులాల్ సింగ్కి. ఆయన ఆ ధ్యానం చేస్తుండే. ఆయన సంతు మహాత్ములు అయిపోయినారు గులాల్ సింగ్. ఇప్పుడు ఈ సంతు బాణిలో వాళ్ళున్న బాణి ఉంది చూడండి, ఆయన మహాత్ములే. అలాగా ఎంతవరకే అహంకారం ఉంటుంది, నాది నీది అంట భావం ఉంటుంది, అంతవరకే మన చేతన లోపల పోయేలే. దానికి అన్ని గురువు ఇచ్చి గురువు అయితే అప్పుడు నామరూపం అయితే ఇవన్నీ ఇచ్చి గురువు వాళ్ళయి నామరూపం అయితే అమృత రూపమైన నామం ప్రకటమవుతుంది. దానికి అదే మాట అంటున్నారు, ఆ గురు ప్రసాదం నుంచి మనలో ఆ నామం ప్రకటన అయ్యేది ఉంది. గురు ప్రసాదం అంటే ఏమిటి? తినేది ప్రసాదం కాదు, ప్రసాద్. ఈ లోక సాధన వదలితే లోక సాధన చేసేది పరసాద్. ఆ లోక సాధనం గురు ఇచ్చినారు, ఆ సాధనం చేసిన ప్రసాద్. అది ప్రసాదం నుంచి ముక్తి దొరుకుతుంది. మన చేతనంతరం అయితే మనలో ప్రకాశ్ జ్యోతి లైట్ మళ్ళీ నాదం ప్రకటన అయితే లోపల ఉండేది ప్రసాద్ చరణామృతి. ఒక తూరు తాగితే ఒక జన్మమే కాదు, కోటాను కోటి
జన్మాల నుంచి చేసిన కర్మ అంతా దగ్ధం అయిపోతుంది, ఈ ఆత్మ నిర్మలం అయిపోతుంది. అట్లా ప్రసాద్ మన అంతలో ఉంది. జై గురు జ్ఞాన అంజన సదనేత్రీ పాయా अंतर चानने अज्ञान अंधेरे गवाया ज्योति ज्योति मिली मन मानिया हर धरि शोभा पावनिया. అదే గురు అమర్ దేవ్ గారు అంటున్నారు, ఇలాగా మనం సాధనం చేసుకొని అంతరంలో గురువు ప్రకటన చేసుకుంటే, ఆయన చరణ ధూలు అంజనము చేసుకుంటే మన ఘట్టములో ప్రకాశం అయిపోతుంది, జ్యోతి ప్రకటన అవుతుంది. దానికే రామాయణంలో ఉన్న గురువు ఈయన తులసి దాసుడు రాసినారు, శ్రీ గురు నఖ మణిగణ జ్యోతి సుమరత్ దివ్య దృష్టి హోతి. ఆ గురుదో పాద ఉగురాలు దాని ధ్యానం చేస్తానా మన ఘటములో ప్రకాశం అవుతుందంట. అంటే ఆ ఉగురాలు ఎక్కడ ఉంది? 10వ ద్వారములో గురుచరణం ఉంది. ఇక్కడ అక్కడ వస్తేనా దాని కించిత్ మాత్ర గురుచరణ ప్రకాశం అనంతరంలో అయితే ఒక జన్మమే కాదు, కోటాను కోటి జన్మాల నుంచి చేసిన కర్మ వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ నిర్మలం అయిపోతుంది, మనస్సు నిర్మలం అవుతుంది. దాని కొరకే అంటున్నారు, గురుకృప నుంచి ఇది సాధ్యమయ్యేది. ప్రతి ఒక్క జాగాలో గురుకృప అవసరం. గురుకృప మనకి దొరుకుతుంది. ఎట్లాగ దొరుకుతుంది? మనం గురువు వల్ల అయిపోతే. ఈ లోకు వాళ్ళ అయితే మనకి గురుకృప దొరకాలి. పగల రాత్రి సంసార చింత చేసుకొని గంట అర్ధ గంట ధ్యానం చేసుకొని విడిచిపెడితే గురుకృప ఎట్లాగో దొరుకుతుందా? పగల మనం చేసేది సంసార ధ్యానం, సంసార చింతనం. అది చాలా తీపి కనబడుతుంది, ఏదో సప్పు సేదు యాపాకట్ట నామం నామ సుమాన ధ్యానం అంటే యాపాక సుమాన. మనసు దాన్ని తొట్టు పోయాలి, ఒప్పుకోనేలే, బాధపడుతుంది. ఎట్లా ఎట్లా నా మాత్రకే కూర్చునేది. అదో అంత ప్రేమ లేకపోతే నిద్ర వస్తుంది. ప్రేమ ఉంటే నిద్ర ఎందుకు వస్తుందా? ప్రేమ లేక నిద్ర వస్తుంది. మన సమయం వేస్ట్ అయిపోతుంది. దాని కొరకే మహాత్ములు అంటారు, ఇలాగా మన గురుచరణంలో ప్రేమ లేదు, మన ప్రేమ సంసార రూపం అయిపోయింది. పగల రాత్రి సంసార చింతనం చేసి ధ్యానంలో కూర్చుంటే అవయాన్ని లేసి లేసి వస్తా ఉంటుంది. మనం ఏమేమి పగల రాత్రి అనుకుంటాం, అదే వస్తుంది, అదే పిక్చర్ చాలా అవుతుంది. నామస్మరణ ధ్యానం నడదు, దాని నుంచి మనస్సు లీనమే అవుతుంది. మనం నామస్మరణ చేసేది విడిచిపెట్టి సంసార చింతనం చేసుకొని కూర్చున్నామంటే మనస్సు మలినమే అవుతుంది. ఇక నిర్మలం ఎట్లా? బురద నుంచి బురద కడిగితే బురద అవుతుంది. ముందే మన బట్టలు బురద, ఇల్లు సంసార రూపాయన చింతన రూపాయన బురద కచ్చుకునింది. దానికి బురద నుంచి కడిగితే బురద పోతుందా? ఇంకో ఎక్కువ అట్టుకుంటుంది. అలాగే అయిపోతుంది. మనం ధ్యానంలో కూర్చొని సంసార చింతనం చేస్తుంటే ఇంకో మనసు మలినమే అవుతుంది. నిర్మలం ఎట్లాగా అవుతుందా? నామస్మరణ కరెక్ట్ గా నడిస్తేనా మనసు నిర్మలం అయ్యేది. నామస్మరణకి జాగాల్లో సంసార చింతనం నడిస్తే మనసు నిర్మలం ఎట్లాగా అవుతుందా? సాధ్యమే లేదు. దాని కొరకే మహాత్ములు అదే మాట అంటున్నారు, జ్యోతి జ్యోతి మిలి మన మానియా శోభా పావనియా. ఆ గురు పాద ప్రకాశం అయితేనే అంతరములో జ్యోతి ప్రకటమవుతుంది. మన ఈ హృదయములో అజ్ఞాన రూపైన సీకట్ ఉంది, అది దూరం అయిపోతుంది, జ్యోతి ప్రకటమవుతుంది. ఘటములో ప్రకాశం అయిపోతుంది. కన్ను మూసుకుంటే మనకి హెల్తర్ కనబడుతుంది. ఇప్పుడు కన్ను మూసుకుంటే మొప్పల సీకట్టమే, మబ్బు ఉంది, సీకట్ ఉంది. అప్పుడు లైట్ జ్యోతి కనబడుతుంది. మళ్ళా బయటన జ్యోతి ప్రకాశం ఉంటుంది. బయటనే హెల్తర్ అయిపోతుంది, లోపల హెల్తరమే అయిపోతుంది. ఇప్పుడు బయటన సీకట్ ఉంది, లోపలన సీకట్టమే. ఇప్పుడు బయట లైట్ లేకపోతే మనకి ఏం కనబడుతుంది? మన కన్ను ఉంటేనే మనం గుడ్డివాలే. మనకి టార్చ్ కావాలా, లైట్ కావాలా, చంద్ర కావాలా, సూర్య కావాలా. ఆ హెల్తర్ లేకపోతే మనకేం కనబడలే, గుడ్డివాలే. దానికే మన కన్నులో ప్రకాశం లేదు. ఏదో వేరే ప్రకాశ ఆధారం పైన పని చేసే కన్ను. ఇక్కడ జ్ఞాన చచ్చు ఉంది, ఆ కన్ను దాంట్లో ప్రకాశం ఉన్నది. అదో అంతరములో ప్రకాశం అయిపోతుంది. శివనేత్రం అంటారు, జ్ఞాన చచ్చు అంటారు, మూరో కన్ను అంటారు. అవి తెరేస్తే దశవా ద్వారం అంటారు. అది తెరేస్తేనా మన చేతనంతర్ముఖం అయితే ఆత్మలో ప్రకాశం. అప్పుడు ఆ కంటు నుంచి మనకి కనపడుతుంది.
లోపల ప్రకాశమే కనబడుతుంది, బయటకు ప్రకాశమే కనబడుతుంది. ఈ బయట లైట్ అవసరం లేదు, అప్పుడు మనకి కనబడతాం. దాని కొరకే మహాత్ములు అంటారు, ఆ అజ్ఞాన రూపమైన చీకటి దూరమై ఘటములో జ్ఞాన రూపమైన ప్రకాశం అయిపోతుంది. ఆ జ్యోతి ప్రకటమైంది. शरीर बालने को बाहर जाए, नाम न लहे बहुत बेगारी दुख पाए. మళ్ళీ ఏమంటున్నారో కొందరు ఏం చేస్తారంటే, ఇక్కడ మనం సంసారంలో ఉంటే మనకి ముక్తి దొరకలే, భక్తి అయ్యలేదంటే అడవికి పారిపోతారు, హిమాలయ గవిలో పైకి వచ్చి ఉంటారు, కష్టాలు నష్టాలకి పాలవుతారు, కందమూలు ఆకు తిని ఎంత కఠినంగా సాధన చేస్తారు, దొరకదే ఏమో. అది గురు కృప నుంచి సులభంగా మనకి దొరికిపోతుంది. ఋషి మునిలో యోగిలో ప్రాణాయామ అష్టాంగ యోగ జపాలు తపాలు చేసి ఎంత కష్టముగా 7వ చక్రం వరకు వచ్చినారు. మనమ గురువు పైన నమ్మక పెట్టుకొని 2.5-3 గంటల రోజు సాధనంలో కూర్చుంటే కొన్ని నెలల లోపలే సహజంగా మన చేతనంతర్ముఖం అయిపోతుంది గురు కృప నుంచి. ఆ వస్తువుకి చూడండి, వాళ్ళు పోయి ఎంత బాధపడతారు, వాళ్ళకే కష్టాలు నష్టాలు పాలవమ్మ. మనమ కొండ అంతా తొగితే మనకేం దొరికింది? ఎలక. మన ప్రయత్నం ఎంత, కొండ అంతా తొగినాము, దొరికిందేమి ఎలక. అలాగా ప్రాణాయామం కఠినమైన సాధనం చేసుకొని ఆ కొంపలా తిని మళ్ళీ ఎంత బాధపడి 7వ చక్రం వరకు వస్తారు వాళ్ళే. గురు సన్నిధానంలో ఉండే శిష్యుడు గురు పైన నమ్మకం పెట్టుకొని తన మన ధనం అన్ని గురుపై చరణంలో వారి 3 గంట అభ్యాసం చేసి సహజంలో వాళ్ళు ఇక్కడ వచ్చేస్తారు గురుకృప నుంచి. దాని కొరకు అంటారు, బయట ఏమి లేదు, అంతా మీలో ఉంది. గురు రూపం అయితే, నామ రూపం అయితే గురుకృప నుంచి మీకు లోపల దొరికిపోతుంది, లేకుంటే సాధ్యమే లేదు. బయట మనం మనసు చెప్పిన ప్రకారం ఎన్ని దినాలు సాధనం చేసుకుంటే ఎంత బాధపడితేనే శరీరానికి కష్టం ఉంటుంది. కానీ ఇక చూడండి, పుట్టాలో పాము పోయింది, కట్టి తీసుకొని ఎన్ని సంవత్సరాలు మనం పుట్ట కొడితే పాము వస్తుందా? అది హాయిగా ఉంది. అది పాము ఉండే వరకే దాని కాటు నుంచి మనం ఆనందంలో ఉండకైతుంది. ఎప్పుడున్న బయట వస్తే కాటేసేస్తుంది. ఏం కావాల్సిన పాము సచ్చాల్సిందే, మనం పుట్ట కొడతాం. కావాల్సింది మనసు స్వాధీనంలో రావాల్సింది. అది విడిచిపెట్టి శరీరానికి బాధ పెడుతున్నా. మహారాజు గారు ఒక కథ చెప్తుండే, సావన్ సింగ్ మహారాజు గారు కథ చెప్తుండే. ఒక ముసలమ్మ ఒక మేక ఒక కోతి సాకింది. ఆమె కోతి పైన చాలా ప్రేమ. ఒకరోజు ఇట్లా ఉగాది పండుగ, ఆమె ఏమనుకునేది, ఏమేమి కొంచెం మంచి చేసుకొని తినాలంట అనుకొని 4 గంటలకి పొద్దునే లేసి పూరి పల్లెం మళ్ళీ ఖీర్ అంతా చేసింది. మళ్ళీ ఏమనుకోనింది, దీని జతకి పెరుగు ఉంటే ఇంకో బాగుంటుంది అనుకొని, ఇంకో పెరుగు కావాలంటే పేటకి పోవాలా, అంగడికి దుకాణానికి పోవాలా. ఇంకో ఏం చేయాలా, 4 గంటలకు లేచి చేసింది. ఇంకో ఒక పక్క కిటికీలో కోతికి ఒక పక్క మ్యాక్ కట్టేసింది బయట. ఇంకో ఇడిచిపెట్టి తాళం వేసుకొని పోతే ఎవరిని పిల్లోడు ఇడిచిపెడతారా? దానికి ఏం చేసింది, లోపల కట్టేసింది. లోపల అదే కిటికీలో ఒక పక్క కొద్దిగా ఒక పక్క మ్యాక్ కట్టేసి బయట నుంచి బిగం వేసుకొని పోయింది దుకాణానికి. ఈ కోతికి ఇంక ఊరుకుంటుంది. కోతి ముందే చంచల మనసు, దీనికి పూరి వాసన వస్తా ఉంది, ఉండే కాలేదు. ఎట్లా తను సరిపడి జారిపించింది. పోయింది. ఎంత కావాలంటే పూరి తినింది, కీరు తినింది, తాగింది, దానికి కడుపు ఎంత కావాలంటే తినింది. మళ్ళీ వచ్చి మేకకి వదిలిపెట్టింది. మేక ఇడిచిపెట్టి తన గుంతలో మళ్ళీ సర్పణి వేసుకొని వచ్చి కూర్చునింది. ఆ పక్క ఇంటి ఆమెకి బాగా కనపడతా ఉంది, కిటికీ ఓపెన్ గా ఉంది. ఆమె ఇవన్నీ చేష్టాలు చూస్తా ఉంది, కోతి చేసే చేష్ట. అక్కడ నుంచి ఆమె బాగా చూస్తా ఉంది. బాగా తిని మేక గిడిచిపెట్టింది. ఇక ఉండేది అంతా మేక చెట్టు తినేసింది. పాత్రలంతా అక్కడ ఇక్కడ పడి ఉంది. ఆమె వచ్చి వాకలు తీసి లోపల పోతుందా,
చూస్తానే చాలా కోపం వచ్చింది. చూడు, నేను 4 గంటకి లేచి ఈరోజు పండుగ ఏం తినాలంటే చేస్తే ఈ మేక ఎట్లా పని చేసిందంట. ఆమెకేం తెలుసు కోతి చేసింది. ఈ మేక ఎట్లా పని చేసిందంట కోపం వచ్చేసింది. పోయి బయట ఒక కత్తి తీసుకొచ్చింది. గడి వేసుకొని మేక కొట్టకేసుడు కొడతా ఉంది. అది మేమే అంటుంది పారుతుంది, మేమే అంటుంది పారుతుంది. ఈ గలాటైని లొల్లిని పక్క ఇంటి ఆమె పారొచ్చింది. ఆమె వచ్చి, ఏ ముసలమ్మ ఎందుకు దాన్ని కొడుతున్నావు అంటే, చూడమ్మా, నేను 4 గంటకి లేచి ఈరోజు పండుగ తినాలంట, ఇవన్నీ వంట చేస్తే ఇది అంత తినేసిందా, అంత నాశనం చేసేసింది, అంత కోపములు చెప్పింది. అప్పుడు ఆమె అంటుంది, లేదమ్మా దాందేం తప్పులే, అన్ని చేసింది కోతి. చేసి తిని తన గుంతలు సరిపడి వేసుకొని దానికి ఇప్పి తన గుంతలు సరిపడి వేసుకొని ఇప్పుడు అది ఏడుతుంతో నక్కొని కూర్చొనింది, చేసింది ఇది, దాని తప్పేం లేదమ్మా అంటే ఇంటి పక్క ఇంటి ఆమె చెప్పింది. అప్పుడు ఏమేకి తెలిసింది. అట్లాగా ఇప్పుడు మనకి ఈ శరీర రూపమైన మేక, మనసు రూపమైన కోతి చేసే చేష్టాలు మనసు చేస్తుంది. దండ శిక్ష ఎవరికే? మేక శరీరానికి. కొట్టది తింటది మనం ఎవరికి? దేనికి? చేసేది ఎవరు? మనసు. అంటే దాని మనమే తెలియదా? అలాగా మహాత్మా స్వామి మహారాజ్ అంటుండే, అలాగా ఏం కావాల్సిందంటే మన స్వాధీనం రావాల్సింది. దానికి విడిచిపెట్టేది శరీరానికి బాధ పెట్టి ఉపవాసం ఉండేది, ఆకు వద్దాలు తిని ప్రాణాయామ సాధనం చేసేది. ప్రాణాయామ సాధన చాలా కష్టంగా ఉంటుంది ఈ కాలంలో. అన్నాహారం తిని ప్రాణాయామ సాధన చేసేకపోతే సాధ్యమే లేదు. కొంచెం హెచ్చు తక్కువ అయిపోతే ఇక అంతే. అదో గురు సన్నిధానంలో మనం ఉండి మనం చేయాల్సింది. దానికి బ్రహ్మచర్య అవసరం. అన్నాహారం నడిచేలేదు. మహాత్ములు యాపాకు రసం తిని తాగి ఓమిట్ చేసుకొని అది చేసేది. బ్రహ్మచర్య కావాలి దానికి. సంసారిక నుంచి అయ్యే పని కాదు. మనం చేసే ఈ ప్రాణాయామ సాధన ఇది వేరే, శరీరాన్ని కోరికే, మళ్ళీ ఆ అనుభవాన్ని కోరికే ఆ ప్రాణాయామ పని చేసేలే. దానికి చాలా కఠినంగా ఉంది. దానికి అదే మాట చెప్తున్నారు. ఇట్లా మన చేతన అంతర్ముఖం అయితే ఆ జ్యోతి ప్రకటమవుతుంది, మన ఘట్టములో ప్రకాశం అయిపోతుంది. మనకే అన్ని వస్తువులు మన లోపల మనకి దొరికిపోతుంది. मन मुख अंधे सूझे नहीं फिर घिरे, आए गुरुमुखी बत पावनिया, गुरु प्रसादे साचा हरि पाए, मन तन वेखे हमें मैले जाए. మళ్ళీ అమర్దేవ్ గారు అంటున్నారు, ఇప్పుడు మనముఖుడు ఏం చేస్తున్నారో తను మనసు చెప్పిన ప్రకారం నడుస్తున్నారు, వాళ్ళు ఎక్కడే కాలే. ఇప్పుడు మనసు చెప్పిన ప్రకారం వేరే భక్తిలో మనసు మనకి సహాయం చేస్తుంది, దాంట్లోనే రిద్ధి సిద్ధి వస్తుంది. అంటే అది మనసు అండర్దు ఉండే వస్తువులు మన ముక్తి దొరికేలే, రిద్ధి సిద్ధిలో వస్తుంది. రిద్ధి సిద్ధి వచ్చినకే మనం మహాత్ముడే అంటే అనేకి లేదు. ఇప్పుడు మనకి చేతన 7వ చక్రం కాదు 6వ చక్రం వరకు వచ్చేస్తేనే రిద్ధి సిద్ధి వచ్చేస్తాం. అంతనే వద్దు, బుధాస్థానం వరకు మన చేతనం వచ్చేస్తే మనకి రిద్ధి సిద్ధిలో వచ్చేస్తుంది. మన చేతన ఖాళీ అయి ఇక్కడ నుంచి ఇంతవరకు బుధాస్థానం పైన వచ్చేస్తే రిద్ధి సిద్ధి వచ్చేస్తుంది. ఎందుకో బుధాస్థానంలో మాలిక్ గణపతి, ఈ రిద్ధి సిద్ధిలు ఆయన ద్వారా మనకి దొరికేది. ఆయన మన స్వాధీనం వచ్చేస్తారు. మన చేతన బుధాస్థానం దాటితేనే గణపతి మన స్వాధీనం అయిపోతారు, ప్రసన్నం అవుతారు, రిద్ధి సిద్ధి వచ్చేస్తుంది. వీళ్ళు బయట చమత్కారం అంతా చూపించక సురు చేస్తారు, మనసు పడిపోతారు. ఇంకో ఈయన గుడ్డి వాళ్ళు, ఈయన జ్ఞానచక్షు తెలిసి ఉండలేదు, రిద్ధి సిద్ధిలు వస్తుంది. అంత మాత్రకే ఎవరు మహాత్ముడు అయ్యలే. అదొక మాయా మోసం చేసేస్తుంది. మనం చేసిన ధ్యానము లాక్కుంటుంది. లాస్ట్లో ఈయన ఎక్కడికి అయ్యలే. దాని కొరకే మహాత్ములు ఏమంటున్నారు, రిద్ధి సిద్ధి ఏం పెద్ద మాట కాదు. దానికి మనసు ఏం చేస్తుంది, ఇది మనకి మోసం చేస్తుంది.
మన ఉద్దేశం ఏమంటే పరమాత్మలో చేరాలి, తన ఊరికి తాను పోవాలి, సత్లోక సత్ఖండంలో పోవాలి, పరమాత్మలో పోయి చేరాలంట. మధ్యలో ఇవన్నీ మోసం చేసేస్తే లోపల పోనిచ్చలే. దానికే సంత మహాత్ములు అంటారో మీరు దాని జోలి పోవద్దంట, రిద్ధి సిద్ధి దాని తొట్టు చూడొద్దంట. మీ ఉద్దేశం ఏమంటే అక్కడ పోయేది. దానికే దీనత నమ్రత పెట్టుకొని వీళ్ళు పోతూ ఉంటారు. ఏమేం కానీ రిద్ధి సిద్ధి జోలికి పోయాలి. ఎందుకో అది మన సాధనములో ఒక లోటు వస్తుంది, ఎదువంతా లాగేస్తుంది. ఎప్పుడో మనం 1 లక్ష రూపాయలు సంపాదన చేసుకొని దానం ఇచ్చక సురు చేస్తే ఎన్ని దినాలు ఉంటుంది? లాస్ట్కి అయినా ఖాళీ అయిపోతారు. దాని కొరకు అదే మాట అంటున్నారో, మనముఖుడు మనసు చెప్పిన ప్రకారం నడిచి లాస్ట్గా వాళ్ళు ఎక్కడికి కాలే. చాలా పోయినారు 7వ చక్రములో. 8వ చక్రం వరకే మనసే ఉంది, బ్రహ్మ వరకే మనసు స్థానం ఉంది. ఆడ కారణ శరీరం ఉంది బ్రహ్మలో. ఎంతవరకే శరీరం ఉంది అంతవరకే ముక్తి లేదు. ముక్తి కొరకే పారబ్రహ్మములో పోవాల. సద్గురు కృప నుంచి అక్కడ పోయేకే అయ్యలే. సద్దల్ కమల్లో సూక్ష్మ శరీరం ఉంది, బ్రహ్మలో కారణ శరీరం ఉంది. ఎక్కడ వరకే శరీరం ఉంది అక్కడ వరకే మనసు ఉంటుంది. అక్కడ నిజమన్న పెద్ద ఇంకో జబర్దస్త్ మనసు ఉంది. ఆడవరకే మనసు వస్తుంది. మనసు అంటే సామాన్యమైన వస్తువు కాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరు అందరికి కొనిపిస్తూ ఉంది మనసే. 33 కోట్ల దేవి దేవతలు కొనిపిస్తూ ఉంది మనసే. మనసు అంటే సామాన్యమైన వస్తువు కాదు. త్రిలోకికి మాలిక్ ఉంది, అధిపతి పరమాత్మే. దానికి పారబ్రహ్మంలో పోతే ముక్తి దొరుకుతుంది. అక్కడ సద్గురు కృప వలన పోవాల్సింది. ఆ సద్గురు కృప లేక అక్కడ పోయేకేయాల. దాని నుంచి అదే మాట అంటున్నారా, గురు ప్రసాది సచ్చా హరిపాయే మన తన. గురు ప్రసాద్ నుంచి ఇది సాధ్యమవుతుందా? ఆ సత్య హరి పరమాత్ముడు దర్శనం అవుతుంది, మనకి ముక్తి దొరుకుతుంది. గురు పరిసాది సచ్చా హరిపాయే मन तन वेखे हव में मिल जाए बैसे सुतानी सद हरि गुण गावे साचे सबदे समावणिया. దాని కొరకే అదే మాట అంటున్నారు. ఇలాగా గురు చండంలో నమ్మక పెట్టుకొని ప్రేమ నుంచి గురు ప్రసాదం నుంచి అంటే గురు దగ్గర ఉపదేశం తీసుకొని ఆ నామ సుమ్రం ధ్యానం ప్రేమ నుంచి చేసే వాళ్ళకి నామం ప్రకటన అవుతుంది. చూడండి, మహాత్ములు అయిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ రాజస్థానంలో బ్రహ్మానంద గారు అయినారు. ఆయన 500 భజనాలు రాసినారు. ఎంతో మంచి భజన. పుష్కర్లో అజమేర్ పుష్కర్లో ఆయన పెద్ద ఆశ్రమం ఉంది. బ్రహ్మానంద గారు ఆయన స్టేషన్ మాస్టరు. అంటే ఆయన గురుముఖ అయినారు. గురువు దగ్గర పోయి ఉపదేశం తీసుకున్నారు. ఇంకొక రోజు ఏమైంది, ట్రైన్ 1 గంట లేట్ అయిపోయింది. ఫోన్ వచ్చింది, ఇంకో గంట లేట్ ఉంది ట్రైన్. ఈయన ఏమనుకున్నా, ఇంక గంట ఇక్కడ కూర్చుంటే ఎవరిని వచ్చి ఊరికే పనికి లేక మాట్లాడతారా, ఏదో ప్రపంచకి మాట్లాడతారంట అనుకొని పోయి 3/4 గంట ధ్యానంలో కూర్చొని 15 నిమిషం ముందు వచ్చి టికెట్ ఇస్తే అవుతుందా అనుకొని పోయి ఒక రూమ్లో గడి వేసుకొని ధ్యానంలో కూర్చున్నారు. చెప్పరాసి నౌకరికి చెప్పి ఒక 3/4 గంట ప్రేమ నుంచి కూర్చొని ధ్యానం చేసా నుంచి ప్రేమ నుంచి శ్రద్ధ ప్రేమ ఉండే వాళ్ళు ధ్యానం చేసే, మళ్ళా ప్రేమ నుంచి కూర్చొని నుంచి శ్రద్ధ నుంచి ప్రేమ నుంచి నామస్మరణ జపం చేసా నుంచి చేతన అంతర్ముఖం అయిపోయింది. శరీరం సున్న అయిపోయింది. గంట కొరకు 3/4 గంట కొరకు కూర్చుని వాళ్ళు 3 గంట సమాధిలో మస్తు అయిపోయింది. ఇంకో ట్రైన్ ఊరికే ఉంటుందా, టైంలో వచ్చేసి వస్తుంది. కరెక్ట్గా అదే సమయంలో ట్రైన్ వచ్చింది. అప్పుడు గురువు గారు ఏం చేస్తున్నారు, ఎవరు ధ్యానంలో ఆయన కూర్చున్నారో ఆ గురువు బ్రహ్మ రూపంలో వచ్చి బ్రహ్మగారి రూపంలో ఆయన రూపంలో వచ్చి టికెట్ పంచినారు, బెల్ కొట్టినారు. ట్రైన్ వచ్చి నిలబడింది, జెండీ చూపించినారు, ట్రైన్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఎన్ని టికెట్ ఇచ్చినారో అన్ని నంబర్ నోట్ చేసినారు. ఓ గుమస్తా పని అంతా చేసినారు. మళ్ళీ ఆయా ట్రైన్ వెళ్ళిపోయింది. ఇంకో 2 గంటల నంతరకే ధ్యానం కిందకి దిగింది. అప్పుడు చూస్తానే టైం చూస్తానే గాబరీ అయిపోయినారు. ఎట్లా పని అయిపోయా, నా డ్యూటీ వెళ్ళిపోతుందా, ట్రైన్ వెళ్ళిపోయింది, వితౌట్ టికెట్ అంతా వెళ్ళిపోయి ఉంటారు, నా నౌకరీ పోతుంది అంటే భయం అయిపోయింది. ఇక పోయి నౌకరికి పిలిచి అడుగుతున్నారు, ఏమయ్యా ట్రైన్ పోయిందా స్వామి, ఏమైందా, ట్రైన్ పోయి 2 గంటలకు పైన అయింది అంటే
దానికి టికెట్ ఎవరు పంచినారో, బెల్లు ఎవరు కొట్టినారో, జెండా ఎవరు చూపించినారో ఆయన అంటారు మీరే. ఎందుకో ఆయన గురువు బ్రహ్మానంద రూపంలో పనిచేస్తున్నారు, ఈయన రూపంలో నౌకరు చూస్తున్నారు. ఆయన అంటారు స్వామి మీరే, నేను చూసినామో, నీవే బెల్ కొట్టినావు, ట్రైన్ వచ్చింది, నీవే జెండా చూపించినావు, నీవే టికెట్ ఇచ్చినావు, స్వామి ఏమి ఎట్లా మాట్లాడుతున్నావు అంటే ఇదిగా సాకు కొట్టింది, నేను ఎప్పుడు వస్తున్నామా, ఈయన నీవే అంటున్నారు. మళ్ళీ పోయి రిజిస్టర్ చూస్తున్నారు. రిజిస్టర్లో చూస్తే ఎన్ని టికెట్ పంచినారో అన్ని నంబర్ నోట్ ఉంది. ఒక స్టేషన్ మాస్టర్ చేసే పని చేసినారు గురు. ఆయనకి నమ్మకం వచ్చేసింది, ఓహో ఊరికే నేను అనుకుంటున్నాము, చేసే చేపించే వాళ్ళు ఎవరున్నారు, పరమాత్ముడే అంటే నమ్మకం వచ్చేసింది గురువు పైన. అప్పుడు అంటారు ఓ టికెట్ పంచే ఆయన, ఓ జెండా చూపించే ఆయన. ఇప్పుడు నా పని చేయి, నీ పని నేను చేస్తా, ఇకపై ధ్యానంలోకి వచ్చున్నా అయిపోయా. ఫస్ట్ చేతను పోయింది, లోపల విరామం కలిగింది, ఇంకో పరమాత్మలు చేరినారు, సొంత మహాత్ములు అయిపోయినారు. చూడండి బ్రహ్మానంద్ పుష్కర్లో పుష్కర్ తీర్థలో ఆయన ఆశ్రమం ఉంది, బ్రహ్మానంద ఆశ్రమం. 500 భజనాలు రాస్తున్నారు, ఎంత మంచి భజనాలు, ఆయన మహాత్ములు అయిపోయినారు. అలాగా ప్రేమ నుంచి చేసేవాళ్ళు మళ్ళీ దీనికి టైం లేదు, 3 గంట 4 గంట 5 గంట అంటే టైం లేదు. ఇంకో ప్రేమ ఉంటే పగల రాత్రి అదే చింతనంలో ఉంటారు. అట్లా ప్రేమ ప్రకటన అయితే కార్యసిద్ధి అవుతుంది. మనం టైం పెట్టుకొని అర్ధ గంట 3/4 గంట రోజు కూర్చొని విడిచి పెడితే అది ప్రేమ లేదు. ప్రేమకే టైం లేదు. ఎప్పుడు కావాలంటే అదే రూపం అయిన వాళ్ళు చిన్నమే చढ़े చిన్న ఉత్తరే సోతో ప్రేమ న హోయే 8 పహర్ భీనా రహే ప్రేమ కహావే సోయే. ఒక సెకండ్లో ప్రేమ వస్తుంది, ఒక సెకండ్లో వెళ్ళిపోతుంది అంటే అది ప్రేమ కాదు. 24 గంట ఏంటి యామ్ అంటే జామ్ అదే రూపమై ఉండేవాళ్ళు, అది నిజమైన ప్రేమ. అట్లా గురుముఖుడు అయిపోయినారా, పరమాత్మలో పోయి వాళ్ళకి పరమాత్మ దొరికిపోయినారు. దాని కొరకు ఇట్లా ప్రేమ ప్రకటన అయితే మన కార్యసిద్ధి అవుతుంది, లేకుంటే ప్రయోజనం ఏమిటి? दसवे निज घरे वासा पाए ओथे अनहद सब देव बजे दिन राती गुरुमति सब दे सुनावनिया. మళ్ళీ అమర్దేవ్ గారు అంటున్నారు, ఇప్పుడు ఎంతవరకే మన మనసు 9 ద్వారాల నుంచి బయట రూపం అయిపోయింది, లోక వస్తు రూపం అయిపోయింది, మనకి శాంతి లేదు. అదే మనసు గురుకృప నుంచి మనం నామస్మరణ చేసి అంతర్ముఖం చేస్తే ఇది 9 ద్వారాలు విడిచిపెట్టి 10వ ద్వారంలో వచ్చేస్తే నామం ప్రకటమవుతుంది. 10వ ద్వారం లోపల పోతే నామం ప్రకటమవుతుంది, గురు ప్రకటన అయిపోతారు. ఆత్మ దర్శనం అవుతుందా, గురు దర్శనం అవుతుంది. మన అంతరంలో పోతాన మన చైతన్యమే ఈ ఆకాశంలో పోతుంది. బయట ఉండే ఆకాశాలు మన అంతరంలో ఉంది, ఆకాశం పైన పోతుంది. అక్కడ చంద్రమండల్, సూర్యమండల్, నక్షత్ర మండల్ దాటి ముందుగా గురు దర్శనం అవుతుంది. ఇప్పుడు చంద్రమండల్ పైన పోతుంటారు, పోయినారో 2-3 తూర్పు వచ్చినారో, ఒక సాధనం చేసే వాళ్ళు రోజు పోతుంటారు. చంద్రమండల్ పైన, సూర్యమండల్ పైన పోయేకిలే వైజ్ఞానికులు అంటే ఒక భక్తుడు రోజు పోతూ ఉంటారు సూర్యమండల్ పైన. అది అగ్గిగుండమే అంటే ఆత్మకి అగ్గి ఏం కాల్సేకి లేదు, కొట్టుకుపోయేకి లేదు, గాలి కొట్టుకుపోయేకి లేదు. ఆత్మకే ఆత్మ లోపల 16 సూర్యప్రకాశం ఉంది. అట్లా ఆత్మ ఆరాంగా సూర్యమండలంలో పైన పోతుంది. ఆత్మకి అగ్గి కాల్సేకి లేదు, ఇక ఆ వస్తువు ఏం చేసేకి లేదు. ఆత్మ పరమాత్మ రూపమే ఆరాంగా పోతుంది. చంద్రమండల్, సూర్యమండల్, నక్షత్ర మండల్ దాటి పై పోతానే గురు దర్శనం అవుతుంది. ఆ గురువు మనకి నామం ఇచ్చినారు, ఆయన ఉండరు ఆకాశం పైన. దాని కొరకు అంటున్నారు లోపల గురు ప్రకటన అయిపోతారు. అప్పటి నుంచి ఆయన మాట్లాడతారు, మనకి జత ఉంటారు. అప్పటి నుంచి గురువు ఎప్పుడు విడిచిపెట్టిపోయాలి. మనం అడవిలోనే గురువు మనకి జత ఉంటారు, మనం అమెరికాకి పోని గురువు జత ఉంటారు. ఒక్కరు గురువు మనలో ప్రకటన అయితే మన కార్యసిద్ధి అయిపోతుంది. దాని కొరకు అంటున్నారు ఈ 9 ద్వారాలు ఎంతవరకు మన మనసు 9 ద్వారాల నుంచి లోకవస్తు రూపమైంది, పగలరాత్రి సంసార చింతనంలో ఉంది, శాంతి లేదు.
నామస్మరణ చేసేది ఎందుకో 10వ ద్వారంలో వచ్చే కోరికే. మనసు 9 ద్వారాల నుంచి 10వ ద్వారంలో తీసుకొచ్చే కోరికే. బ్రహ్మద స్థానంలో ఇక్కడ మనసు నిలబెట్టి నామస్మరణ చేయాలి. ఎక్కడ మనం నామస్మరణ చేసుకుంటామో మన మనసు అక్కడ వచ్చి నిలబడుతుంది. ఈ 9 ద్వారాల నుంచి బయట వస్తుంది. ఒక రోజు 9 ద్వారాలు ఖాళీ అయిపోతుంది, సున్నా అయిపోతుంది, మన చేతను ఇక్కడ వచ్చేస్తుంది. వస్తాన ఆత్మదర్శనం అవుతుంది, మళ్ళీ గురు దర్శనం అయిపోతుంది. గురు కృప నుంచి జ్యోతి మళ్ళీ నాదం ప్రకటన అయిపోతుంది. కార్యసిద్ధి అయిపోయి అంతవరకే మన డ్యూటీ. ముందు గురు డ్యూటీ ఉంది, గురు ప్రకటన అయితే మన డ్యూటీ సమాప్తి. ముందు గురు డ్యూటీ ఉంది, ఆయన అన్ని చేస్తాడు. మనం గురు దగ్గర పోయే వరకే మన డ్యూటీ. గురు దొరికినారో మన డ్యూటీ సమాప్తి. ముందు ఆయన డ్యూటీ ఉంది, ఆయనే తొలగిపోతారు. అక్కడ ముందుకి ప్రతి ఒక్క జాగాలో ఆయన జత ఉంటారు. మనకు ఆయన లోపల విడిచిపెట్టాలి. ప్రతి ఒక్క జాగాలో ఆయన జత ఉంటారు. बिन सबदे अंदरे आणेरा ना वसते लहे ना छुके पेरा सते गुर हत कुंजे हरते धर कुले नाहे गुर पोरे भाग मिलावनिया. మళ్ళీ అదే మాట అంటున్నారు. ఎంతవరకే మన చేతన 10వ ద్వారంలో వచ్చేలే అంతవరకే మన ఘట్టంలో ప్రకాశ అయ్యేలే. అజ్ఞాన రూపమైన సీకటమే లోపలిగా ఉంటుంది. వచ్చేలే అంతరంలో 10వ ద్వారంలో మన చేతన వచ్చేస్తే గురుకృప నుంచి మన ఘట్టంలో ప్రకాశ వెళ్తారు, జ్యోతి ప్రకటన అవుతుంది. అప్పుడు మన కార్యసిద్ధి అయిపోతాం. దాని కొరకే అదే మాట అంటున్నారా. बिन शब्द अंतर अनेरा ना वसत लहे ना छुके पेरा. ఆ శబ్ద ప్రకాశ్ మన అంతరంలో ప్రకటన అయ్యే వరకే అంతరంలో ఉండే వస్తువు మనకి కనపడేలే. అకుటమైన బండారమే ఉంది, ఉంటేనా మనకి తెలియక ఉంది. మన అంతరం వచ్చేస్తే అది మనకి దొరికిపోతుంది, మనం ధనుడు అయిపోతాం. మన ఆశ తృష్ణను సమాప్తి అయిపోతుంది. కావాలంటే ఆశమైపోతుంది. మనము అందరికి ఇచ్చేవాళ్ళు కానీ ఆడుకునే వాళ్ళు కాదు. అట్లా తాకత్తు వచ్చేస్తుంది. అంతరంలో వచ్చేస్తే గురువు ప్రకటన అయితే, నామం శబ్దం ప్రకటన అయితే దానికి మహాత్ములు అంటారు అన్ని మీలో ఉంది. మీ తండ్రి మీ కోరిక మీలో పెట్టే పంపించినారు వస్తువులు. ఆ వస్తువు మనం ప్రాప్తి చేయకపోతే ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు మన తండ్రి మన కోరిక మన ఇంటిలో అన్ని ధనం అంతా పుణిసిపోయినారు. ఇక ఉండే వాళ్ళ పిల్లడికే కొడుకులకే అది మనకి తెలీదు. వీళ్ళు తండ్రి పోయినంత అడుకొని తింటున్నారు, బాధపడుతున్నారు. ఎందుకో ఇంటిలో ఉండే ధనం వాళ్ళకి తెలీదు. ఇంకో తెలిసింటే అది తీసుకొని సహకారం ఇవ్వాలి, ఆనందంలో ఉండేవాళ్ళే. అయితేనే దాని మర్మం తెలియదు. దానికి మహాత్ములు అంటారు మన తండ్రి పరమాత్మ మన కోరిక మనలో అన్ని వస్తువు పెట్టే పంపించినారు. మనం గురు కృప నుంచి, గురువు అంటే ఆయన జ్యోతిషి, ఆయన ముందు చెప్పినారు మీలో అన్ని వస్తుంది, మీరు లోపలికి రండి, మీరు ధనుడు అయిపోతారు. మీరేమనుకుంటే అవుతుంది. మీరు పరమాత్మ రూపమే, మీరు అంతరములు రండి, మీ ఆ వస్తువుకి ప్రాప్తి చేసుకోండి, మీరు ధనుడు అయిపోతారు. అంటే మనం అంతరంలో పోయే వరకే మనకి ఆ వస్తువు దొరకాలే. మన ఆ ఘట్టములో చీకట్టు పోయాలి. దాని కొరకే అంటున్నారు ఆ శబ్ద ప్రకాశం నుంచి ప్రకాశం ఘట్టులో ప్రకాశం అవుతుందా, జ్ఞాన రూపమైన ప్రకాశం వచ్చేస్తుంది. మనకి అన్ని వస్తువుల లోపల దొరికిపోతుంది, మనం ధనుడు అయిపోతాం. జై गुप्त परिगटे दूर सबनिताई गुरु प्रसादी मिली सोझे पाए नानक नाम सलाहि सदा तू गुरुमुख मणि वसावणिया. మళ్ళీ అదే అమరదేవ్ గారు అంటున్నారు ఆ పరమాత్ముడు కొన్ని జాగాల్లో ప్రగట్గా ఉన్నారు, కొన్ని జాగాల్లో గుప్తంగా ఉన్నారు. అయితేనే ఎవరు మహాత్ములు గురుకృప నుంచి సాధనం చేసుకొని అంతరంలో పోయినారో వాళ్ళు ప్రకటన అయిపోయినారు. సొంత మహాత్ముల లోపల ప్రకటనగా ఉన్నారు పరమాత్ముడు. ఇంకో మనం లోపల పోలే, మనలో గుప్తంగా ఉన్నారు. అయితే పరమాత్మ ఉన్నారు, అన్ని ఘట్టంలో ఉన్నారు. సబఘట్టు మేరే సాయ్య సునీ సేజకువే, అన్ని ఘట్టంలో పరమాత్మ ఉన్నారు. ఆయన లేక ఆ స్థానమే లేదు. చూడండి
ఆయన ప్రహ్లాదుకు హిరణ్యకశ్యపు అడుగుతున్నారు, ఒక ఖంబా చూపిస్తున్నారు. ఎందుకు ఆయనకి తెలుసు ఇది సిమెంట్ ఖంబా, జడు ఉంది, దీంట్లో ఆత్మ లేదు, ఆత్మ లేక పరమాత్మ ఉండలేదు. దానికే ప్రహ్లాద్కి అంటున్నారు దీంట్లోనే ఉన్నారో పరమాత్ముడు అంట. ఆయన పిల్లోడు, ఆయనకి నమ్మక, అవునా పరమాత్మ అన్ని అంత లెక్క ఉన్నారు, అన్ని వస్తువులు ఉన్నారంటారు. పిల్లోడు ఆయన నమ్మక ప్రకారం పరమాత్మ దాని నుంచి ప్రకటన అయ్యే పని వచ్చా. ఖంబా సిమెంట్ పోల్ అంటే ఈయన కోపంలో దానికి కొడతారు, అది రెండో పగలుతానా పరమాత్మ దాని నుంచి ప్రకటమైనారు. ఆయనలాగా జాగానే లేదు. అయితే కొన్ని జాగాల్లో ప్రకటనగా ఉన్నారు, కొన్ని జాగాల్లో గుప్తగా ఉన్నారు. అయితే శబ్దం ప్రకటన అయితే పరమాత్మ కనపడతారు. శబ్ద ఆధారం నుంచి మనం పరమాత్మలో పోయి చేరొచ్చు. ఆ శబ్ద ఆధారం ఇంకో వేరే ఉపాయం లేదు. అంటే గురు ప్రసాది, గురు ప్రసాద్ నుంచి నాదం ప్రకటన అవుతుందా, నాద ఆధారం నుంచి పరమాత్ముడు దొరికిపోతారు. ఇది పరమాత్మ మనలో మార్గం పెట్టే పంపించినారు. అదే శబ్ద మార్గం, ఆ పరమాత్మ అదే శబ్ద మార్గం నుంచి మన ఆత్మ కిందకి దిగింది. అదే శబ్ద మార్గం నుంచి తన దేశకి తన ఊరికి తాను పోయేది ఉంది. శబ్ద పౌడి సిడి ఉంది లోపల. ఆ శబ్ద అదే శబ్దాధారం నుంచి వచ్చింది. శబ్దాధారం నుంచి మళ్ళీ తన ఊరికి తాను పోయేది. కుదర్తి కానూన్ ఉంది. పరమాత్మ పంపించిన మార్గం ఉంది. మహాత్ములు తయారు చేసే సిద్ధాంతాలు కాదు. ఇది అంతే పురాతన ఉంది. ఎంత పురాతన అంటే సృష్టి ఎప్పటి నుంచి సృష్టి నిర్మాణం పడింది, అప్పటి నుంచి ఈ మార్గం నిర్మాణం పడింది. పరమాత్మ అన్ని ఘట్టంలో మార్గం పెట్టే పంపించినారు, తనలో సేరే మార్గం. అయితే గురుకృప నుంచి, గురు ప్రసాద్ నుంచి శబ్దం ప్రకటమవుతుంది. శబ్దం నుంచి పరమాత్మలో ఆత్మ చేరుతుంది. ఇంకో వేరే విధానంలే. శబ్ద మార్గి గురువు దొరికితే వాళ్ళ కృప నుంచి శబ్దం నాదం ప్రకటన అయితే ఆ దాన ఆధారం నుంచి ఆత్మ పరమాత్మలో పోయి చేరుతుంది. ఇంకో వేరే విచారంలే దానికి. ఎందుకంటే ఆయన 22 సంవత్సరాల తీర్థయాత్రలు చేసి పూజాపాఠ చేసి ఇంకో ఏం దొరకలే. లాస్ట్కే గురు అంగదేవ శరణంలో పోయినారు. పగల రాత్రి 12 సంవత్సరాల సేవ చేసినారు నామస్మరణ చేస్తూ. గురు కృప నుంచి వాళ్ళ ఆత్మ పరమాత్మలో చేరింది. దానికి ఆ విచారాలు వాళ్ళు చెప్తున్నారు. ఇలాగా గురు ప్రసాద్ నుంచి ఇది సాధ్యమవుతుంది. కానీ మనం మనసు చెప్పిన ప్రకారం ఎన్ని జపాలు తపాలు ప్రాణాయామ సాధనలో ఇంకో ఏమేమి ప్రయత్నాలు చేస్తే మన ప్రయత్నాలంతా సున్నే, సాధ్యమయ్యేలే. గురు కృప నుంచి ఇది సాధ్యమవుతుంది. దాని కొరకే అదే మాట అమర్దేవ్ గారు అంటున్నారు. ఎందుకంటే ఆయన జీవనమే ఒక తపస్య. చూడండి 22 సంవత్సరాల 72 సంవత్సరాల ఏజ్కే ఈయనకి గురువు దొరికినారు. మళ్ళీ 12 సంవత్సరాలు సేవ చేసినారు గురు సన్నిధానములో. పగల రాత్రి ధ్యానం చేసినారు. మళ్ళీ గురుముఖ అయినారు. దానికే గురు మహిమ చెప్తున్నారు. గురు కృప లేక మన కార్యసిద్ధి అయ్యేలే. గురు కృప కావాలంటే మనము అన్ని తను మన ధన అన్ని గురుకెచ్చి గురువు వాళ్ళు కావాలి. ఇప్పుడు ఎట్లా మన మనసు లోకవస్తు రూపం అయిపోయింది, పగల రాత్రి సంసార చింతనములో ఉంది. అట్లా నామ చింతనము కావాలి. అన్నం తినప్పుడు నామమే, దావు నడిసేప్పుడు నామమే, పని పాటు చేసేప్పుడు నామమే, నాగలు దున్నప్పుడు నామమే. కార్యసిద్ధి అయిపోయి మనం కూర్చొని చేయాలంటే న్యాయం లేదు. ಯಾವುದೋ ఒక పని చేసేప్పుడు నామస్మరణ చేస్తే మన కార్యసిద్ధి అయిపోతుంది. మన మనసు నిర్మలం అవుతుంది. మన చేతనంతర్ముఖం అయ్యేక సురువు అవుతుంది. నామస్మరణ చేస్తే చాలు. అంటే నామస్మరణ చేయకపోతే ఎన్ని సంవత్సరాలు ఉంటేనా మన కార్యసిద్ధి అయ్యేలే. నామస్మరణ చేయకపోతే దాని కొరకే మహాత్ములు అంటారు, మీకు ఎంత జల్దీగా అనుభవం కావాలంటే నామం పట్టండి, నామరూపం కాండి. ఇంకో ఎంత ఆలస్యం కావాలంటే నామం నుంచి దూరం కాండి. నామస్మరణ చేయకుంటే అంత ఆలస్యమే. మళ్ళీ అనుభవం దొరకాలే మనకి. గురుచరణంలో నమ్మక రాదు నామస్మరణ చేయకపోతే. మనం ఎక్కడికి అయ్యలే. गुप्त परगट तु सबनि थाई, गुरु प्रसादि मिली सोझी पाए। नानक नाम सलाई सदा तू, गुरुमुख मणि